హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సనాతన ధర్మంలో ముఖ్యమైన కొన్నింటిని గురించి తెలుసుకుందామా? తాళి మెట్టెలు తీసేయడం ఫ్యాషన్ అనుకుంటున్నారేమో. ఈ విషయాలు తెలుసా? మెడలో తాళి ఫ్యాషన్కు అడ్డం వస్తోందని పక్కన పెట్టేస్తున్నారు కొందరు. కాళ్లకు మెట్టెలు అవసరమా అని తీసి పడేస్తున్నారు ఇంకొందరు. వాస్తవానికి స్త్రీ అలంకారాలన్నీ అందం కోసం కాదు, ఆరోగ్యం కోసమని వారికి తెలుసో తెలియదో. అలంకారాల్లో ఈ 5 చాలా ముఖ్యం. ఈ 5 అలంకారాలున్న స్త్రీని ముత్తైదువ అంటారు. వాటిలో మొదటిది నుదుట కుంకుమ. అప్పట్లో కుంకుమ రాయితో నూరుకుని మరీ పెట్టుకునేవారు కుంకుమ బొట్టు. ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో ఉండే 7 చక్రాల్లో మొదటిదైన ఆజ్ఞాచక్రంపై ఒత్తిడి కలుగచేయడం ద్వారా మనస్సును అదుపు చేయడం, ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. అందుకే బొట్టుకు అంత ప్రాధాన్యత. మంగళసూత్రం చివరనున్న బంగారంతో చేసిన లాకెట్ రాపిడి వల్ల రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుంది. వేడి నీళ్లతో స్నానం చేసేటప్పుడు బంగారం సూత్రం నుంచి గుండెపై పడే నీటి వల్ల చర్మ వ్యాధులు రావు. క్యాన్సర్కి బంగారం ట్రీట్మెంట్గా ఉపయోగపడుతుందని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది కూడా. గాజులు. ముత్తైదువ వేసుకునే గాజులంటే మట్టి లేదా బంగారంతో చేసినవి అయి ఉండాలి. అంతేకాని ప్లాస్టిక్ గాజులు కాదు. చేతి మణికట్టు దగ్గర ఉండే నరం నేరుగా గుండె నరాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. వైద్యులు కూడా ఈ నాడి స్పందనే గమనిస్తారు. ఈ నరం దగ్గర గాజులుండడం వల్ల శరీరంలో రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. అందుకే గాజులు వేసుకోవాలని చెబుతారు. పురుషులు సహజంగా శారీరక శ్రమ ఎక్కువ చేస్తారు. వారిలో ఉండే కొవ్వు శాతం ఎక్కువ కావడంతో రక్తపోటు సమస్యలు కూడా తక్కువ. కొందరిలో ఇలాంటి సమస్యలుంటే బంగారం లేదా రాగి కడియం ధరించమని అందుకే చెబుతారు. లోహంతో చేసిన కడియం శరీరంలో వేడిని గ్రహిస్తుంది. కాళ్లకు మెట్టెలు, పట్టీలు. పెళ్ళైన స్త్రీ కాళ్ళు బోడిగా ఉండకూడదని మెట్టెలు, పట్టీలు తప్పనిసరిగా ఉండాలంటారు. దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే, కాళ్లలో ఉండే సయాటికా నెర్వ్ మోకాళ్ల దగ్గర నుంచి కింది వైపుకు టిబియా అని పిలుస్తారు. ఇది పాదం గుత్తి వరకు వచ్చిన తర్వాత బ్రాంచెస్గా విడిపోతుంది. ఒక శాఖ వేళ్ల చివరి వరకు వెళ్ళి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే మరొక శాఖ వెనుక మడమ వరకు వెళ్ళి అక్కడ ఆగుతుంది. అంటే వేళ్ల చివరిలో ఇంకా మడమల చివరిలో టిబియా శాఖ తాలూకు నాడి అంత్యాలు ఉంటాయి. ఈ నాడి నేరుగా గర్భాశయ, మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంది. అంటే స్త్రీలు ధరించే పట్టీలు, మెట్టెలు ఇవన్నీ టిబియా నాడిని ఒత్తిడి చేయడం ద్వారా గర్భాశయ నాడులను ప్రేరేపిస్తాయి. గర్భాశయం పనితీరు బాగుండడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా పుడతారు. పైగా మూత్రాశయ సమస్యలు కూడా రావు. ఇక తలలో పూలు ప్రేమకు, అదృష్టానికి, సంతోషానికి, శ్రేయస్సుకు చిహ్నాలు. స్త్రీ తన జడలో పూలు పెట్టుకుంటే ఆమె, ఆ ఇల్లు సంతోషంతో నిండి ఉందని, వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతోందని అర్థం. పూల సువాసనలు మనసుని ప్రశాంతంగా ఉంచడమే కాదు, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతాయి. ఈ 5 అలంకారాలే కాకుండా సైనస్ రాకుండా ముక్కు పుడక, చెవి పోట్లు దరిచేరకుండా చెవిపోగులు ధరిస్తారు. ఇలా స్త్రీ అలంకరించుకునే ఆభరణాలన్నీ ఆరోగ్యాన్నిచ్చేవే. ఇది చాదస్తం కాదు. అయితే వీటిని ఎంతవరకు విశ్వసించాలి, గౌరవించాలి అనేది పూర్తిగా మన వ్యక్తిగతం. మన సనాతనం ఒక నమ్మకం మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం కూడా. దయచేసి ఈనాటి యువతులు, వీటిని నిర్లక్ష్యం చేస్తున్న వారు ఈ విషయాలను గమనించి ఇవి ఫాలో అయినట్లయితే వారి ఆరోగ్యాలు కూడా మెరుగవుతాయని గ్రహించినట్లయితే అందరికీ సంతోషం, ఆనందదాయకం. ఏమంటారు?